పౌర్ణిమ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క ఆడపడుచుకు అన్నదమ్ములు రక్షగా ఉంటానంటూ ఆ ఇంటి ఆడబిడ్డ రక్ష కడుతూ ఉంటుంది. సంరక్షకులుగా అన్నదమ్ములు కూడా ఆ ఇంటి ఆడపిల్లకు ఎల్లప్పుడూ తన వెంట నడుస్తూ ఉంటారు. అలాగే ఈ రాఖీ పౌర్ణమి నుండి ఈ దాడులు, అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఇవన్నీ కూడా ఆగిపోవాలి. ప్రతి ఇంటి ఆడబిడ్డ ధైర్యంతో ఎదుర్కోవాలి. నా కొడుకైనా సరే, అది ఎవరైనా సరే, ఎవరిని కూడా వదిలిపెట్టద్దు. మనం ఈ రోజున చూస్తున్నాం, కర్ణాటకలో ధర్మస్థల లాంటి ప్రాంతంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. చాలా భయంకరమైనటువంటి నమ్మలేని నిజాలు, జరిగినటువంటి వాస్తవం 100 మంది పైగా మహిళలకి సంబంధించినటువంటి స్కెలిటన్స్, స్కూల్ విద్యార్థులు, గవర్నమెంట్ ధర్మస్థల డిగ్రీ కాలేజ్ మొదలుకొని, స్కూల్ విద్యార్థులు మొదలుకొని, ధర్మస్థలలో శివుడు మాయమైపోయాడా అన్నంత భయంకరంగా, అంటే భక్తి పారవశ్యంతో మునిగిపోయి మనము ధర్మస్థలకి వెళ్ళి దర్శించుకుంటూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో ధర్మస్థల దర్శనానికి అందరూ వస్తూ ఉంటారు. అటువంటిది దీని వెనకాల కూడా టెంపుల్కి సంబంధించినటువంటి ధర్మకర్తల కుటుంబం, అట్లాగే ఒక రకంగా దేవగౌడ మన్వడ్ పేరు కూడా వినబడుతుంది, దేవగౌడ ఫ్యామిలీ, రకరకాల వినబడుతున్నాయి. అట్లాగే ఆ ఆలయానికి సంబంధించినటువంటి గుడి పెద్ద అంటాం కదా, తరతరాలుగా వస్తుంది. ఆ కుటుంబీకులు, దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి అని స్వయాన వచ్చి దొరికిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే స్వయాన కూర్చిపెట్టినారో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి అతని పాపపు చిట్టా మొత్తం కూడా బయటపెట్టడం జరిగింది. ఈ రోజున ధర్మస్థల యొక్క ఈ మిస్టరీ చూసిన తర్వాత దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంత దౌర్భాగ్యులు ఉన్నారా మన భారతదేశంలో అన్నట్టు అయిపోయింది. వాడెంత నరరూప రాక్షసుడు, ఎంత కామ పిశాచైతే ఇటువంటి దారుణాలకు ఒడిగడతాడు. ఒక కాల్చి పూడ్చిపెట్టడం, ఎక్కడ మళ్ళీ దొరికితే అక్కడ వాళ్ళు కూడా అంత్యక్రియలు చేయకుండా కొంతమంది చెప్తున్నారు. ఒక చనిపోయిన ఒక అమ్మాయి వాళ్ళ ఫాదరు, తను కిడ్నాప్ చేశారు. ధర్మస్థల వెళ్ళినప్పుడు కిడ్నాప్ చేస్తే, సో ఆ కిడ్నాప్ చేసిన తర్వాత తనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తండ్రి మొత్తం తిరిగాడు, ఎక్కడ లేదు. తర్వాత తన మీద అఘాయిత్యం చేసి చంపేసి ఆ అమ్మాయిని ఎక్కడో పడేస్తే డెడ్ బాడీ దొరికింది. ఆ తండ్రికి తెచ్చిస్తే ఎప్పటికైనా నా కూతురికి న్యాయం జరుగుతుంది, కాలిస్తే బూడిదే మిగులుతుంది, మళ్ళా ప్రూఫ్స్ ఉండవని చెప్పి ఆ తండ్రి ఆ బిడ్డ శవాన్ని కూర్చిపెట్టడం జరిగింది. సో అట్లా కూర్చిపెట్టినటువంటి శవాలను మళ్ళీ తవ్వి DNA పరీక్షలు చేసి, టెస్టులు చేసి మరి హంతకులని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మందిని వాళ్ళు రేప్ చేసి చంపేసినారంటే ఎంత దారుణానికి ఉడిగట్టినారు, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున మనం ఉన్నాం. సో దయచేసి ఆడపిల్లలారా, తస్మాత్ జాగ్రత్త. తండ్రిని, అన్నని, తమ్ముడిని, అసలు ఎవరిని కూడా నిన్ను నువ్వు నమ్ముకో. మన నీడను కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందరితో జాగ్రత్తగా ఉండాలా. అటువంటి కలియుగం, అటువంటి జనరేషన్లో మనం ఉన్నాము. సో ఇటువంటి అఘాయిత్యాలన్నీ చూసిన తర్వాత కూడా సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా బ్యాగ్స్లో, ప్రతి ఒక్క అమ్మాయి పెప్పర్ స్ప్రే పెట్టుకొని తిరగండి. ఎప్పుడు ఎవరికి ఏ రకంగా అవసరం పడుతుందో తెలియదు. పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని తిరగండి, లేకపోతే కారాలు పెట్టుకొని తిరగండి, మీ ఇష్టం.
బట్ పెప్పర్ స్ప్రే అయితే చిన్న డబ్బా 120 రూపీస్ దొరుకుతుంది. ప్రతి ఒక్క అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లో లిప్స్టిక్, దువ్వెన, పౌడర్ ఎట్లనైతే పెట్టుకుంటారో అట్లాగే దీంతో పాటు ఖచ్చితంగా ఒక పెప్పర్ స్ప్రే కూడా క్యారీ చేయండి. ఎవ్వరు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించే రోజులు ఇప్పుడు కాదు. ఆలోచించుకుంటూ కూర్చుంటే తర్వాత మన కుటుంబాలు ఏడవాల్సినటువంటి పరిస్థితి. అప్పల రుద్రకాళి భద్రకాళి రాణి రుద్రమై తిరగబడాలా. మీ స్ట్రెంత్ ఏంటో మీరు తెలుసుకోవాలా, ధైర్యంగా ముందడుగు వేయాలా, మనల్ని మనమే కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రతి ఒక్క ఆడపిల్ల దయచేసి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది స్కూల్ పిల్లలైనా సరే, కాలేజ్ వాళ్ళైనా సరే, పెళ్ళైన మహిళలైనా సరే, తస్మాత్ జాగ్రత్త. సో అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. చూస్తే వీళ్ళు ఢిల్లీ